నమస్కారం బీకే న్యూస్ కి స్వాగతం. ఎన్నికల ప్రచారంలో ఆశీర్వదించండి, ఆదరించండి అంటూ డాక్టర్ మేరుగు నాగార్జున ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో ఎండ్లూరు, మైనంపాడు, చల్లపాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మేరుగు నాగార్జున్ గ్రామంలోని భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు ఘనంగా నివాళులర్పించారు. గ్రామ నలుమూలలలో నుండి మేరుగు నాగార్జునకి ప్రజలు బ్రహ్మరథం పూల వర్షం కురిపించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై అభివాదాలు చేస్తూ ఆనందంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ నెల 13వ తారీఖు జరగబోవు ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓటు వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రెండవసారి ముఖ్యమంత్రిగా మనం చేసుకోవాలని అన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేయుచున్న నాపై మరియు బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందిగాం సురేష్ పై మీ యొక్క దీవెనలు ఉండాలని, మీరందరూ ఫ్యాను గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎండ్లూరు సర్పంచ్ పుల్లయ్య, కుంచాల అంజయ్య, వెంకటేశ్వర్లు, సాయి అయ్య, మురళి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తమ్ముడు సెల్ పక్కన పెట్టమ్మ కొంచెం. అరిమాన్ ఇంట్లో ఉందంటారా? ఎవరిచ్చారు అరిమాన్? రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి గాలి వీస్తూ ఉంది. జగన్
ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఒక ప్రక్క జగన్మోహన్ రెడ్డి గారి ధాటికి చంద్రబాబు నాయుడు తట్టుకోలేక ఇచ్చిన సంక్షేమ పథకాలను అడ్డు మోకాలు అడుగుతూ ఉన్నాడు. ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టుకొని మేము అడుగుతా ఉన్నాం, చంద్రబాబు నీ పని అయిపోయిందని తెలిసి పేదవాళ్ళకి సహాయం జరిగేదాన్ని ముద్ర కొడతావా? అమ్మఒడి దీవెన, వసతి దీవెన, లేకపోతే రైతులకు ఇచ్చే రుణమాఫీగా పెన్షన్ ఆపటమా? నీకు రాజకీయంగా పూర్తిగా చెల్లిచిట్టి ఇచ్చారు ప్రజలు. ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేయటం వల్లే నాశనం అయిపోతా ఉన్నాం. 24 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరలా అఖండమైన మెజారిటీతో గెలవాలి.